సో అచ్యుత్ రెడ్డి ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ ఇది స్టార్ట్ ఎంత టైం అవుతుంది ఇప్పటికి? నేను ఇప్పటికి పెట్టి దగ్గర 2013 అంటే ఇప్పటికి 2013 నుంచి అంటే ఇప్పటికి నాకు తెలిసి 14 ఇయర్స్ 13 ఇయర్స్ ఈజీగా. సార్ మీ ఇన్స్టా ఫేస్బుక్లో చూసుకున్నట్లయితే కొన్ని వీడియోస్లో ఒక అమ్మాయి కూడా బాగా అంటే మీతో క్లోజ్గా ఉన్నట్లు వీడియోస్ కొన్ని ఉన్నాయి. మరి తను ఎవరు? తను వచ్చేసి అనూష రెడ్డి పేరు. అనూష రెడ్డి తను చెన్నైలో ఉంటుంది. తను కూడా మంచి సింగర్ ప్లస్ యాంకర్ అనమాట. బేసిక్గా ఎందుకు ఎంచుకున్నారని చెప్పాలి? ఇంట్రెస్ట్ అంటే బేసిక్గా అంటే ఎవరు లేనిది మనం చేయాలి కొత్తది అనేది నా ఆలోచన. చాలా మంది అంటుంటారు ఈవెంట్స్ వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే సమ్ టైమ్స్ డబ్బులు ఇవ్వరు, హాఫ్ పేమెంట్ ఇచ్చి వదిలేస్తారని చెప్పేసి ఇంకా చాలా రకాల స్ట్రగుల్స్ ఉంటాయి కదా. దీంట్లో 100% స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే కస్టమర్స్ కొందరు ఏం చేస్తారంటే ఓకే చేసిన తర్వాత తీరా రేపు ఎల్లుండి పెళ్ళి అన్నాయి కొన్ని ఈ రోజుకి స్టాప్ చేసేవి ఉన్నాయి. ఇంకొకటి ఇప్పుడు మీరు అన్ని రకాల ఈవెంట్స్ చేస్తారు కాబట్టి సమ్ టైమ్స్ ఇప్పుడు పొలిటికల్ గా రీసెంట్ గా కూడా చేశారు మీరు. ఎవరిదన్నారు? మన మల్లారెడ్డి సార్. మల్లారెడ్డి సార్ వాళ్ళది ఈవెంట్ చూసాను ఫొటోస్ అవి కూడా. సో ఇలా చేసినప్పుడు సమ్ టైమ్స్ పార్టీస్ ఇష్యూస్ అవ్వడం అలా ఏమైనా జరుగుతుందా? అంటే నేను బేసిక్ గా అంటే నేను ఇక్కడ ఎవరిని పార్టీస్ పెద్ద ఇంట్రెస్ట్ చూపాను అనమాట. నాకు కస్టమర్లు దేవులతో సమానం. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకైతే మీరు ఏం చెప్తారు? ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే దీంట్లో కష్టము ఉంటుంది నష్టము ఉంటుంది, రెండిటికి సిద్ధపడితేనే రమ్మని చెప్తాను. లైక్ మనకి ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఉండవు, ఇయర్ అంతా ఉండవు. పెళ్లిళ్ళ సీజన్ ఒక 2 టైమ్స్ ఉంటుంది మొత్తం ఇయర్లో. ఆ టైంలో నేను ఏం చేస్తానంటే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను మొగమాటం లేకుండా నేను డ్రైవింగ్ చేస్తాను. టూర్ అంటే ఫ్యామిలీస్ ఎవరైనా టూర్కి వెళ్తుంటారు కదా. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? ఇంకా బ్రాంచెస్ పెంచాలని? ఎందుకంటే ఇప్పటికే 3 ఉన్నాయని చెప్పేసి విన్నాను. ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రెసెంట్ అయితే చెన్నైలో అనూష రెడ్డి వారే ఈవెంట్స్ తను మెయింటైన్ చేస్తుంది. అనంతపూర్, కర్నూలు, బెంగళూరు నేనే చూసుకుంటాను. నేను అప్ అండ్ డౌన్ చేస్తుంటా అనంతపూర్, బెంగళూరు. ఇంకా ఇవే నాకు 2 అవి చాలు. సో అమ్మా నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మా నాన్న చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒక నాకు దేవుడు దేవతలతో సమానం అనిపిస్తారు. నేను ఈ రోజు నాకు కష్టం తెలియకోకుండా ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే అమ్మా నాన్నకి మీ మీడియా ముందరగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరికీ నమస్కారం, నేను మీ జినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మంచి ఈవెంట్స్ అన్నీ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. సో ఒక్కసారి వాళ్ళ ఈవెంట్కి వాళ్ళని బుక్ చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉంటారు అందరూ కూడా, ఎవరైతే కస్టమర్స్ చేసుకుంటారో. సో వాళ్ళ ఈవెంట్ కూడా స్పెషల్గా మెమొరియబుల్గా అయిపోతుంది. సో తను ఎవరో కాదు, అచ్యుత్ రెడ్డి గారు. సో ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. ముందుగా నా పేరు అచ్యుత్ కుమార్ రెడ్డి. ముందుగా మీ యాజమానానికి మీకు నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ముందుగా మీ ఈవెంట్స్ గురించి అయితే చాలా విన్నాం ఇప్పటివరకు. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈవెంట్స్ చేస్తారు, పొలిటికల్ గా కానివ్వండి, మన సెలబ్రిటీస్ కి కానివ్వండి. సో వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం మళ్ళీ. సో ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలని ఉంది. సో ఏంటి సార్ మీ నేపథ్యం ఏంటి, ఎంత చదువుకున్నారు? నేపథ్యం వచ్చేసి నేను డిగ్రీ బిఎస్సి చదువుకున్నా, స్టాటిస్టిక్స్. ఓకే. ఫ్యామిలీ వచ్చేసి అమ్మ నాన్న నేను తమ్ముడు అనమాట. ఓకే. సో మీరు నలుగురు మొత్తం. ఓకే. సో బేసిక్గా ఇక్కడేనా, హైదరాబాద్? లేదండి, నెగిటివ్ వచ్చేసి అనంతపూర్లో ఒక చిన్న విలేజ్ అనమాట, రుద్రంపేట అనేసి. అనంతపూర్ కానుకునే జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఓకే ఓకే ఆ విలేజ్ అనమాట. సో అంటే ఇప్పుడు మీరు ఇద్దరే అని చెప్పారు, కానీ బయట మీ గురించి తెలుసుకున్నప్పుడు ఇంటర్వ్యూ కోసం ఇంకా 4-5 కూడా పోషిస్తున్నారు మీ నాన్నగారు అని చెప్పేసి కూడా విన్నాము. ఏంటది అసలు? అది ఏమంటే బై బర్త్ అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్యామిలీలో మా నాన్నకి మేమిద్దరు అనమాట. నేను పెద్ద అబ్బాయిని, ఇంకొక అబ్బాయి చరణ్ అని నా బ్రదరు. మా బ్రదరు మా అమ్మ తమ్ముడు మా అమ్మ అన్న భాస్కర్ రెడ్డి అనేసి మా మామగారు అనమాట. మా మామ వైఫ్ చనిపోతే చిన్నప్పుడే మా నాన్న పిల్లలు బాగా చదువుకుంటున్నారు, జీవితం బాగుండాలి మన పిల్లలు అనేసి అప్పటి నుంచి కూడా వాళ్ళకు కూడా సపోర్ట్గా చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా మనతోనే పెరిగారు. ఒక అబ్బాయి వచ్చేసి చెన్నైలో ఉంటున్నాడు, మ్యారేజ్ అయిపోయింది.
ఇంకొక అబ్బాయి వచ్చేసి హెచ్డిఎఫ్సిలో చేస్తున్నాడు. ఒక అబ్బాయి పేరు దివాకర్ రెడ్డి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి వచ్చేసి మనోజ్ కుమార్ రెడ్డి అనేసి సాఫ్ట్వేరే తను. ఓకే. ఓకే. ఇంకో ఇద్దరు వచ్చేసి మా అమ్మ చెల్లెలు పిన్ని లక్ష్మీదేవి పేరు. అమ్మాయి ఒక పాప, బాబు అనమాట. పాప వచ్చేసి ఢిల్లీలో ఫస్ట్ ఇయర్ చదువుతుంది బీటెక్. బాబు వచ్చి ఇప్పుడు 10th క్లాస్ విజయవాడలో చదువుకుంటున్నాడు అనమాట. వీళ్ళందరికీ మా నాన్న ఒక పిల్లర్ లాగా హ్యాపీగా, మా నాన్న ఒకలాగా మూవ్ అవుతుంది ఫ్యామిలీ. ఓకే. గ్రేట్ అండి మీ నాన్న. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళ పిల్లలను వాళ్ళే పోషించుకోలేక రోడ్లపై వదిలేస్తూ వాళ్ళ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చూసుకుంటున్నారు అమ్మ నాన్న. అది బై బర్త్ గాడ్ ఇచ్చిన మా నాన్నకి ఒక వరం అనుకుంటాం. మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. సో మీరు గ్రేటెస్ట్ అనమాట. మీకు అంత మంచి ఫాదర్ ఉన్నారు. సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మేము హ్యాపీ ఫీల్ అవుతాం. దాంట్లో 100% హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మనము ఇది మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలో, లేదంటే ఫీలింగ్ అనే అది మనకి ఎంత చేసినా కూడా దేవుడు మన మంచికే చేస్తాడు కదా అనే ఫీలింగ్ అనమాట. అట్లా ఇంకొకటి అంటే మా నాన్న కూడా ఎవరి దగ్గర ₹1 చాచినోడు కాదు. ₹1 చాచినోడు మా కోసం, మా ఫ్యామిలీని పోషించడానికి. నాకు చెప్పాలంటే నిజంగా నాకు కష్టం అంటూ ఏది తెలియకోకుండా పెంచాడు మా నాన్న. అలా ఇది చేశాడు. అది సో ఎన్ని కష్టాల్లో ఏమున్నా మీ గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే చాలా డౌన్ టు అర్త్, మీరు చాలా లో సిచ్యువేషన్స్ నుంచి వచ్చారు, మీ అంతలో మీరే ఎదిగారు అని చెప్పేసి. 100%. దానికైతే మా నాన్న ఎప్పుడో నాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు మా నాన్న. ఎవరిని మోసం చేయకు, ఎవరితోనూ ఒక మోసం చేసి నువ్వు చెడిపోకు. నువ్వు నీ దగ్గరికి లక్ష్మీదేవి రావాలి అంటే నువ్వు 10 మందికి సాయం చేయి, లేకుంటే వద్దు. నీ చేతనైతే చెయ్యి, లేకుంటే చేయొద్దు. నీవందుకు నువ్వు కష్టపడి 10 మంది మంచితనం సంపాదించుకో, ఆటోమేటిక్గా లక్ష్మీదేవి నీ వెనకేంటి వస్తుందని మా నాన్న చెప్పాడు. దాన్ని నేను అది మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంటా. ఓకే. సరే మీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో చూసుకున్నట్లయితే కొన్ని వీడియోస్‌లో ఒక అమ్మాయి కూడా బాగా అంటే మీతో క్లోజ్‌గా ఉన్నట్లు వీడియోస్ కొన్ని ఉన్నాయి. మరి తనెవరు? తనొచ్చేసి అనూష రెడ్డి పేరు. అనూష రెడ్డి. అనూష రెడ్డి. తను చెన్నైలో ఉంటది. తను కూడా మంచి సింగరు ప్లస్ యాంకర్ అనమాట. ఓకే. ఓకే. మంచి నాకు ఒక చెప్పాలంటే నాకు చాలా కొద్దిగా నేర్పించింది కూడా తను అనమాట. అంటే ఓకే. బ్యాక్ బోన్ లాగా. ఈవెంట్ చేస్తే ఇలా చేస్తే బాగుంటది, ఇలా ఉంటే నీకు ఓకే. మంచి కస్టమర్స్ వస్తారు, హ్మ్. ఇట్లా నువ్వు ఇంకా గ్రోత్ పెంచాలంటే నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, కొద్దిగా గైడెన్స్ ఇచ్చారనమాట నాకు. ఓకే. తను ఒక ఫ్యామిలీ, మాకు రిలేషన్ లేకపోయినా కూడా సొంత అక్కలాగా నాకు ఒక రిలేషన్ అనమాట. ఓకే. నేను ఓకే. ఏదన్నా ఫీల్ అయినా, బాధతో ఉన్నా, హ్యాపీగా ఉన్నా కూడా నేను ఎప్పుడన్నా బాధలో ఉన్నా కూడా అక్క ఫోటో చూస్తే గిన అదొక హ్యాపీనెస్ ఫీల్ అయ్యి బాధ అంతా మర్చిపోయి ఒక ఇది ఓకే. నాకు ఓకే. ఒక్కొక్కసారి తన ఫోటో చూస్తే విజయవాడకి అమ్మవారు గుర్తొచ్చేది. అలాగ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఓకే. ఓకే. అంత హ్యాపీనెస్ నాకు కలుగుతుంది అనమాట అక్కని చూస్తే. ఓకే. సో పీస్ అవుతారు మీరు తన ఫోటో ఫీలింగ్ చూసి. హ్యాపీగా అక్కని చూడగానే నాకు అది ఎందుకు ఫీలింగ్, దేవుడు అక్కని సొంతం అక్కని ఇవ్వకపోయినా నాకు అక్కని ఇచ్చినాడు అన్నంత ఫీలింగ్. ఆ ఫ్యామిలీతో కూడా మాకు కూడా చాలా బాండింగ్ ఉంది ఆ అక్కతో. ఓకే. అంత ఓకే. ఇష్టంగా చూస్తాను అనమాట. హ్మ్. అక్క ఓకే. కొడుకు కూడా కానీ, బావ కానీ చాలా ఆప్యాయతగా ఫ్యామిలీ మెంబర్గా నన్ను దగ్గర తీసుకున్నారనమాట. ఓకే. సో ఇప్పుడు ఇదంతా బానే ఉంది. ఈ ఫ్యామిలీ నేపథ్యం అంతా కూడా. ఇప్పుడు రకరకాలే ఉన్నాయి. మీరు మంచిగా చదువుకున్నారు. రకరకాల ఇవన్నీ బిజినెస్ ఇదంతా వదిలేసి ఎందుకు ఈ ఫీల్డ్‌కెళ్లారు వెడ్డింగ్ ప్లానింగ్స్‌కి? అంటే నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. అందరూ బిజినెస్ చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ నేనేమంటే పైలట్ డ్రైవర్ అనుకున్నా అనమాట. కానీ అది కొద్దిగా మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల నేను కాకపోయినా ఏదన్నా డిఫరెంట్ థింక్ చేయాలి, మనం ఒకటి చేసింది కాకూడదు. అది ఇంతకుముందు నేను స్టార్టింగ్లో కొత్తలో చూసేటప్పుడు ఏందప్పా ఈ అబ్బాయి ఏందో సింగర్స్ ఏందో రికార్డ్ డ్యాన్సుల మాదిరి అందరినీ పిలుచుకొని వస్తాడు, సింగింగ్ చేస్తారు అని కొందరు నన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఏమైందంటే కొద్దిగా క్వాలిటీ అంటే డీసెంట్గానే ప్రోగ్రామ్స్ అన్ని చేసేళ్ళకే అనంతపూర్లో ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే ఆల్రౌండర్గా ఎవరు పెట్టలే ఇంతవరకు. నేనే ఫస్ట్. నేను పెట్టి కూడా 10 years అవుతుంది. అన్ని విధాలుగా నేనే చేస్తున్నాను అనమాట. అట్లా మంచితనంతో ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు కూడా పలకరిన వాళ్ళు కూడా దగ్గరగా పలకరిస్తే అభిమానంగా మాట్లాడిస్తూ అది ఒక హ్యాపీనెస్ నాకు ఫీల్ అవుతుంది. కానీ బేసిక్‌గా ఎందుకు ఎంచుకున్నారని చెప్పలే? ఇంట్రెస్ట్ ఈ ఫీల్డ్? అంటే బేసిక్‌గా అంటే ఎవరు లేనిది మనం చేయాలి కొత్తది అనేది నా ఆలోచన. ఇప్పుడు అందరూ ఒకరు చేసింది ఒకరు చేస్తే రొటీన్ అవుతుంది. బిజినెస్ కూడా వాళ్ళకి ఎవరికైనా కానీ ఒకరికి బిజినెస్ అనేది అక్కడ పెట్టింది ఇక్కడ చేయాలంటే బాగుండదు కదా. మనం వాళ్ళకి డిఫరెంట్గా థింక్ చేస్తే వానికి బిజినెస్ జరగాలి, మనకి బిజినెస్ జరగాల అనే ఉద్దేశంతో నేను అలా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో అంటే బానే ఉందా ప్రెజెంట్ మరి బిజినెస్? పర్లే ఇప్పుడు బెస్ట్. అట్లా బ్యాడ్ కాదు, ఇటు గుడ్ కాదు అన్నట్టు బెటర్.
బెస్ట్. ఓకే. కానీ చాలా మంది అంటుంటారు ఈవెంట్స్ వీటిలో కొంచెం రిస్క్ ఉంటుంది. ఎందుకంటే సమ్‌టైమ్స్ డబ్బులివ్వరు. హాఫ్ పేమెంట్ ఇచ్చి వదిలేస్తారని చెప్పేసి. ఇంకా చాలా రకాల స్ట్రగుల్స్ ఉంటాయి కదా! దీంట్లో 100% స్ట్రగుల్స్ ఉంటాయి. ఎందుకంటే కస్టమర్స్ కొందరు ఏం చేస్తారంటే ఓకే చేసిన తర్వాత తీరా రేపు, ఎల్లుండి పెళ్ళన్నాయి కొన్ని ఈ రోజుకి స్టాప్ చేసినట్టున్నాయి. ఓకే. ఈ రోజుకి కొన్ని స్టాప్ చేసినట్టున్నాయి. అప్పుడు నేను ఏం చేస్తా వీళ్ళకందరికీ పార్టీ వాళ్ళతో నేనేదో 10%, 20% అడ్వాన్స్ తీసుకున్నా గూడా, వీళ్ళకి నేను వీళ్ళిచ్చే కస్టమర్ 10% కాకుండా వాళ్ళకి మళ్ళా నేను ఎక్స్‌ట్రా అమౌంట్ చేసి ఇస్తా అనమాట. హ్మ్. వీళ్ళు క్యాన్సిల్ అయినప్పుడు నాకు మనీ లాసు, వాళ్ళకి లాస్ అనమాట. అలా ఎందుకు కొద్దిగా డిఫరెంట్‌గా చాలా కష్టంగుంటాది. ఓకే. మనము ఓకే. బాధ అయినా, కష్టమైనా మనం తట్టుకునేలాగుండాలి. అది పొజిషన్ అనమాట. ఓకే. సో, కొంతవరకైతే స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. స్ట్రగుల్ 100% ఉంటది. దీంట్లో కొంతవరకు అనేది కాదు. ఓకే. 100% స్ట్రగుల్ ఉంటాయి. ఇంకొకటి ఏం తెలుసా? నేను సపోజ్ సింగర్స్ పిలిపించుంటాం ఈవెంట్స్‌కి. హ్మ్. సింగర్స్ పిలిపించుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్రోగ్రామ్ అంటే వస్తున్నంలో సార్ మేము రాలేకపోయాము అంటే అప్పుడప్పుడు నాకు టెన్షన్ మొదలవుతది. ఓకే. నేను అప్పటికప్పుడు అరేంజ్ చేసుకోలేను. అట్లా కొన్ని స్ట్రగుల్ పడిన ఈవెంట్స్ కూడా ఉన్నాయి చాలా. ఓకే. 100 సో, మీరు ఫస్ట్ అది బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది కదా! బడ్జెట్ అంటే నేను తెలివిగా ఆలోచన చేశా. అందరూ ఎలాగా? ఏం చేస్తారంటే కొద్దిగా బడ్జెట్ పెట్టి ఈవెంట్స్ చేస్తుంటారు. అన్ని సౌండ్ సిస్టమ్స్ గానీ, డీజే ఫ్లోర్ మ్యాట్స్ గానీ ఇవన్నీ అవునవును. తెచ్చుకుంటుంటారు. హ్మ్. నేనేం చేశానంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ట్రై చేశా. ఆ జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఎట్లా అనేదనేసి నేను ఒక హ్మ్. ట్రిక్‌లో ప్లాన్ చేశా. నేనేం చేశా కస్టమర్‌తో నేను ఒక ఈవెంట్ మేనేజర్ అని చెప్పి కస్టమర్‌తో మనము వాళ్ళతో ఒప్పించుకొని నేను వాళ్ళతో అమౌంట్ తీసుకొని అవేం చేశా నేను డైరెక్ట్ కొనకుండా ఆ ఈవెంట్‌కి సంబంధించిన అన్ని రెంట్‌కి తెచ్చి, ఓకే. ఆ రెంట్‌ని బేస్ మీద చేసి ఈవెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్‌ని మళ్ళీ నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా కొన్ని కొన్ని ఓకే. దాని ఓకే. మీద. హుహు. అది ఆ తర్వాత వచ్చిన పేమెంట్ ఏదైతే ఆ! మిగిలిందో దాంతో మిగిలి కొనేసారా? ఇంక అట్లే బెనిఫిట్. అట్లా ఓహ్! మిగిలిపోతా ఉంది. ఓహ్! సో, అదన్నమాట. చాలా మన ప్లాన్డ్ అన్నమాట. ప్లాన్‌గా చేశానన్నమాట. అందరూ చాలా ఇన్వెస్ట్‌మెంట్ తెలివిగల చేస్తుంటారు. వాళ్ళైతే. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. హ్మ్. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో అట్లా చేసాం మనం ఓకే. ప్లాన్‌గా. సో, ఇంకొకటి ఇప్పుడు మీరు అన్ని రకాల ఈవెంట్స్ చేస్తారు కాబట్టి సమ్‌టైమ్స్ ఇప్పుడు పొలిటికల్‌గా రీసెంట్‌గా కూడా చేశారు మీరు. ఎవరిదన్నారు? మన మల్లారెడ్డి సారోళ్ళది అనంతపూర్‌లో. మల్లారెడ్డి. ఆ! మల్లారెడ్డి సార్ వాళ్ళది ఈవెంట్‌ది చూసాను ఫోటోస్ అవి కూడా. సో, ఇలా చేసినప్పుడు సమ్‌టైమ్స్ పార్టీస్ ఇష్యూస్ అవ్వడం అలా ఏమైనా జరుగుతదా? అంటే నేను బేసిక్‌గా అంటే నేను ఇక్కడ ఎవరిని పార్టీస్ పెద్ద ఇంట్రెస్ట్ చూపియననమాట. హుహు. నాకు కస్టమర్‌లు దేవుడితో సమానం. నేను కస్టమర్స్ నా వర్క్ మీదే పోతానే గానీ, వాళ్ళు టీడీపీయా, మనం వైసీపీయా, ఇక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ ఇవన్నీ నేను పట్టించుకోననమాట. ఎందుకంటే ఓకే. నాకు మనుషులు ఇంపార్టెంట్. మనసు. మనం మనుషులను బట్టి వెళ్ళిపోతుంటాం అంతే. ఈ పొలిటికల్‌గా మనం బ్యాగ్ పెట్టుకున్నామంటే బిజినెస్ చేయలేం. ఓకే. అస్సలు మనం బిజినెస్ కూడా చేయలేం. అవునవును. వాళ్ళది అలా అయిపోతుందనమాట. మనం ఎప్పుడూ ఒకటే మైండ్ సెట్ మీద ఉండకూడదు. మనకు అందరూ కావాలి. మనం అందరితోనూ మంచిగుండాలి. హ్మ్. ఎళ్ళిపోవాలి అనే టైప్ మనదనమాట. ఓకే. మరి క్యాస్ట్ ఫీలింగ్స్ లాంటివి గూడా ఏమన్నా ఉంటాయా సార్? ఎందుకంటే మీరు రెడ్డి గాబట్టి బేసిక్‌గా క్యాస్ట్ ఫీలింగ్స్ మన తెలంగాణలో ఎక్కువుంటాయి. అంటే ఉంటదనమాట. క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా మంది అనంతపూర్ సైడ్ గూడా ఉన్నారు క్యాస్ట్ ఫీలింగ్స్‌లో. కొందరు నేను వాడు రెడ్డి గదా! వాడికేంది లేప్పా ఈవెంట్స్ ఇవ్వడము. మనం కమ్మోళ్ళు మనం మనం మన పిల్లోళ్ళుంటే ఎవరైనా చూసుకుందాము. కమ్మోళ్ళకే ఇచ్చుకుందాం అనే ఫీలింగ్స్ గూడా ఉన్నాయి కొందరికి. ఓకే. అనంతపూర్ సైడ్. కొందరు వైశాస్‌కే ఇచ్చుకుందామనే ఫీలింగ్స్ ఉన్నాయి కొందరికి. హ్మ్. అట్లా జరుగుతున్నాయి అనంతపూర్‌లో. కానీ నేనేం జేస్తున్నానంటే అలా పెట్టుకోవడంలా. నేను కస్టమర్ దగ్గర ప్రతిగా మనము చేసినవన్నీ చూపిచ్చి నేనొక ట్యాబ్ పెట్టుకున్నా. ఆ ట్యాబ్‌లో చూపిచ్చి కస్టమర్స్‌కి ఇలా చేస్తే బావుంటుంది సార్. ఇట్లా చేస్తే బావుంటుంది. మీ బడ్జెట్ చెప్పండి సార్. మీ ప్లానింగ్ చెప్పండి సార్. ఎలా అంటే మీకు తగ్గట్టుగా నేను చేస్తాను అని నేను అలా కస్టమర్స్‌ని మోటివేషన్ చేసి అట్లా మూవ్ అయిపోతున్నా. ఓకే. అది. సో, అచ్యుత్ రెడ్డి ఈవెంట్స్ అండ్ వెడ్డింగ్స్ ఇది స్టార్ట్ అయ్యి ఎంత టైమ్ అవుతుంది ఇప్పటికి? నేనిప్పటికి పెట్టి దగ్గర దగ్గర 2013 అంటే ఇప్పటికి ఓహో! 2013 నుంచి అంటే ఇప్పటికి నాకు తెలిసి 14 ఇయర్స్, 13 ఇయర్స్ 14, 13 ఇయర్స్. ఈజీగా అయింది. ఓహ్! సో, చాలా రోజులయిపోయింది గదా! చాలా ఎంత రోజులు. సంపాదించుంటారు ఇప్పటికి? సంపాదించడం అంటే దీంట్లో లాస్ వచ్చింది కూడా నాకు చాలా ఉంది. సంపాదించడం అనేది కాదు గానీ కొన్ని కొన్ని కస్టమర్స్ ఈవెంట్ కూడా ఒక 3, 4 వరకు తెలియకోకుండా నేను సొంతం అంటే ఛేదించి గానీ కొద్దిగా వచ్చిన బెనిఫిట్‌ని అడ్జస్ట్‌మెంట్ చేయడం జరిగింది చానా. ఓకే. ఓకే. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ వచ్చింటది. ఆ ఈవెంట్స్ వచ్చిన బెనిఫిట్‌ని కొన్ని ఈవెంట్స్‌లో రాకపోతే ఈ మనీని తీసి అట్లా అడ్జస్ట్ చేసినవి చానా ఉన్నాయి. హుహుహు. ఆహ్, ఈ ఈవెంట్స్‌తో పాటు దగ్గర దగ్గర నేను ఒక 20, 30 మందికి పెళ్ళిళ్ళు కూడా నేనే చేశా చూసి. ఓహ్! ఓకే. కస్టమర్స్ అడుగుతుంటారు. "నువ్వు ఈవెంట్ మేనేజ్‌మెంట్ చేస్తున్నావు గదా!
ఎవరన్నా ఉంటే చూడు మా రెడ్డిస్‌లోనో ఎవరైనా కంపల్స్‌లో తిరుగుతుంటావు కదా అనేసి టైప్‌లో అడుగుతుంటారనమాట. అట్లా ఒక 20, 30 వరకు చేశా పెళ్ళిళ్ళు. ఓకే. సో, అందులో గూడా ఏమన్నా ఉంటదా మీకు? అంటే నేనైతే తీసుకోలే. ఓపెన్‌గా చెప్పాలంటే చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నేను తీసుకోలేదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఒకటే కష్టం. నువ్వు కష్టాన్ని నమ్ముకో డబ్బులొస్తాయి. నువ్వు డబ్బుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే కష్టం అనేది నీకు అని సామెత ఏదో చెప్పారనమాట. ఓకే. ఓకే. దాన్నే నమ్ము. సో, ఇప్పుడు ఈ ఫీల్డ్‌లోకొచ్చే వాళ్ళకైతే మీరేం చెప్తారు? ఈ ఫీల్డ్‌లోకి వచ్చే వాళ్ళకి నేనేం చెప్తానంటే దీంట్లో కష్టము ఉంటది, నష్టము ఉంటది. రెండిటికి సిద్ధపడితేనే రమ్మని చెప్తా. ఒకటే దీని మీద కష్టపడి మనకు డబ్బులొస్తాయన్న ఆశతో అయితే రాకండి. ఎందుకంటే నష్టమైనా, బాధైనా రెండిటికి తట్టుకునే కెపాసిటీ ఉంటేనే రావాలి. అవును. అదనమాట ప్లస్. ఇంకొకటి దీంట్లో కొందరు ఇప్పుడున్న కొంత సింగర్స్ ఏం చేస్తున్నారంటే ఒక చోటే స్ట్రగుల్ అయితున్నారు. హ్మ్. ఒక చోటే ఇంకొక చోటికి పోకోకుండా స్ట్రగుల్ అవుతారు. కానీ వాళ్ళలో చాలా టాలెంట్ ఉంది. ఓకే. వాళ్ళెప్పుడు ఒకటే విధంగా ఒక చోట నిలబడతారు. వాళ్ళకి సజెషన్ ఏమంటే మీరు 10 మందికి పరిచయం కాండి. 10 మంది స్టేజ్‌లు ఎక్కండి. అంటే డిఫరెంట్ స్టేజ్‌లు ఎక్కాలి. మీ టాలెంట్‌ని ఒకరికొకరు ప్రూఫ్ చూపించుకోవాలి అని నా ఒపీనియన్ అనమాట. ఓకే. సో, బేసిక్‌గా దీంట్లోకొచ్చే వాళ్ళకైతే లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. ఏదైనా ప్రాఫిట్ రెడీగా ఉండి రావాలి. ప్రాఫిట్ అయితే 100% ఉంటుంది. లాస్ అనేది 80% ఉంటుంది. కానీ ఓకే. రెండిటికి తట్టుకునే కెపాసిటీ ఉండాలి. ఓకే. సో, ప్రాఫిట్ ఉంటుందంటున్నారు అంతా బావుంది. బట్ ఇదేంటంటే లైక్ మనకి ఈవెంట్స్ అనేవి ఎప్పుడు ఉండవు. ఇయర్ అంతా ఉండవు. పెళ్ళిళ్ళ సీజన్ ఒక 2 టైమ్స్ ఉంటది మొత్తం ఇయర్‌లో. ఇప్పుడు జనవరి టైమ్‌లో ఒకసారి ఉంటది. మళ్ళీ తర్వాత నవంబర్ టైమ్‌లో కార్తీక మ్యారేజెస్ మాసం ఆ టైమ్‌లో. ఎప్పుడు ఉండవు అనేదంటే సీజన్‌కి 12 మంత్స్‌లో 4 మంత్స్ 100% ఉండవు. ఉండదు. ఎందుకంటే ఒక మంత్ ఒక ఇయర్ 3 మంత్స్ వస్తది. ఒక ఇయర్ 4 మంత్స్ వస్తది. హ్మ్. అది ఎప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఆ మధ్య వస్తది. మళ్ళా జనవరి లేదా ఆ అవునవును. టైంలో వస్తది. ఆ టైంలో నేనేం చేస్తానంటే టైం ఎందుకు వేస్ట్ చేయాలనేసి నేను మొగమాటం లేకుండా నేను డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్ చేస్తారా? డ్రైవింగ్ చేస్తా. ఓహ్! టూర్ అంటే ఫ్యామిలీస్ ఎవరైనా టూర్‌కి వెళ్తుంటారు కదా! వాళ్ళతో ఒక 1 వీక్, 1 మంత్ అట్లా టూర్‌లు చూడగడము. మీరు గూడా అట్లా చూసేయొచ్చు అదే విధంగా. నేను కూడా చూడొచ్చు కదా! రూపాయి ఖర్చు లేకుండా అన్నట్టు చూస్తూ ఉంటా అనమాట. ఓకే. సో, అంటే మీరు మంచి సెటిల్ అయ్యారు. మంచి ఇన్‌కమ్ వస్తుంది. మరెందుకు డ్రైవింగ్ ఎంచుకోవడం? అంటే అలా ఆ వెడ్డింగ్ ప్లానింగ్స్ చేసాక మళ్ళీ డ్రైవింగ్ చేస్తే ఏదో నేను తక్కువ పని చేస్తున్నాను అంటే అనిపియదా? డ్రైవింగ్ చేయకపోతే మనకేమవుతుందంటే మనుషులు సోమరిపోతులు అయిపోతారు. అంటే నెగ్లిజెన్స్ అయిపోతారు. హ్మ్. ఎందుకంటే మనము ఇప్పుడు మనం ఎంత కష్టపడితే మనకంత ఫలితం ఉంటుంది. మనం కూర్చొని తినాలా, ఏదో తాతగారులు, నాన్నగారులు అని ఇచ్చిన ఆస్తులు మనం ఎల్లకాలం తినలేము గదా! ఓకే. ఓకే. మనమంటూ ఒక క్రియేషన్ జేసుకోవాలి. అది నాకు ఒక ఫీలింగ్. ఈ డ్రైవింగ్ ఎలా వచ్చిందసలు మీకు? డ్రైవింగ్ అంటే ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే మా తాతగారి పేరు నాకొచ్చింది. మా తాతగారి పేరు చెన్నారెడ్డి. ఓకే. మా తాత డ్రైవింగు. అది మా తాత నుంచి వారసత్వం నాకొచ్చింది. ఓకే. ఓకే. నేను పైలట్ కావాలనుకున్నా. పైలట్ కాకపోతే ఈ సిట్యుయేషన్‌కొచ్చిందనమాట. ఏదో ఒకటి డ్రైవ్ చేస్తున్నారు కదా! డ్రైవ్ చాలు. చేస్తున్నాం. అది డ్రైవింగ్. మనం ఓకే. ఎక్కడైనా గాని ఒపీనియన్ ఏమంటే, హ్మ్. ఎక్కడైనా గాని ఈ ఈవెంట్స్ ఉన్నా లేకున్నా చేతిలో అనేది ఒక విద్య ఉండాలి. విద్య ఉంటే ఎక్కడైనా ధైర్యంగా బతకచ్చు. అవును. మనం కష్టపడుతున్నాం. మనమేం ఒకరి దగ్గర దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. మనం కష్టపడాలి, మనం తినాలి. మనకేం అవును. 10 మంది వచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వరు మనకి. మనమేం వాడికిచ్చేది ఉండదు. హ్మ్. మనమే కష్టపడాలి, మనమే తినుకోవాలి. అవును. అందుకనేసి చేతిలో ఏదైనా ఒక విద్య ఉండాలనేసి నేను డ్రైవింగ్ ఎంచుకున్నాననమాట. ఓకే. ఓకే. హ్మ్. సో, ఇప్పుడైతే డ్రైవింగ్ కూడా చేస్తారు ఫ్రీ డ్రైవింగ్ టైమ్స్‌లో. 100% చేస్తాను నేను. ఓకే. సో, ఇప్పుడేంటి నెక్స్ట్ ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? ఇంకా బ్రాంచెస్ పెంచాలని? ఎందుకంటే ఇప్పటికే 3 ఉన్నాయని చెప్పేసి విన్నాను. 3 ఎక్కడెక్కడున్నాయి? ప్రెజెంట్ అయితే చెన్నైలో అనూష రెడ్డి వారే ఈవెంట్స్ తను మెయింటైన్ చేస్తది. ఓకే. ఇంగ అనంతపురం, కర్నూలు, బెంగుళూరు నేనే చూసుకుంటా. నేను ఓహ్! అప్ అండ్ డౌన్ చేస్తుంటా అనంతపురం, బెంగుళూరు. హుహు. ఇంగ ఇవే నాకు 2 అవి చాలు. సో, ఇప్పటికైతే 3 ఉన్నాయి. 3 3 ఉన్నాయి. బ్రాంచెస్ ఉన్నాయి. మరి ఇంకేమన్నా పెంచే అవకాశాలున్నాయా? పెంచే అవకాశాలంటే మనకు బ్యాక్ బోన్ అనే సపోర్ట్ దొరకాలి. అంటే హ్మ్. ఇప్పుడు సిస్టర్ మాకెలా బ్యాక్ బోన్ ఉంటదో, అట్లా ఏమన్నా ఉంటే నేను పబ్లిసిటీ ఏమన్నా చేయగలుగుతానా నా ప్లాన్. ఓకే. సో, మొత్తం ఈ 3 ప్లేసెస్‌లో మనం పోల్చుకుంటే ఎక్కడ ఎక్కువ బిజినెస్ అవుతుంది? నాకు ఎక్కువ ధర్మవరం వస్తది. ఓహ్! ధర్మవరం, అనంతపురం కొద్దిగా. హుహు. నాకు ధర్మవరంలో మంచి సపోర్ట్ ఉన్నాడు అబ్బాయి. శ్యామ్ అనేసి వైశ్యాస్ వాళ్ళు. నాకు ఒక ఫ్యామిలీ మెంబర్‌గా వాళ్ళ ఫాదరు మహేష్ అనేసి కిరాణా షాప్ అన్నమాట. హోల్‌సేల్ అన్నమాట. ఓకే. నాకు వాళ్ళ ఫ్యామిలీలో పెళ్లి గూడా వాళ్ళ సిస్టర్ పెళ్లి గూడా నేనే దగ్గరుండి కొద్దిగా చూశాను. ఈవెంట్స్ ఓకే. చేశాను. ఓకే. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అని గాదు గానీ, నాకు స్కూల్ క్లాస్‌మేట్. స్కూల్ క్లాస్‌మేట్ నుంచి బెస్ట్ ఫ్రెండ్‌గా నాకు వాళ్ళ ఆరవయసులో ఏ ఈవెంట్స్ జరిగినా గూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడన్నమాట. నాకు చెప్తాడు. నేను చేయమంటాడన్నమాట. ఓకే. నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా. హుహు. సో, బేసిక్‌గా ఇప్పుడు మీరు చెప్పారు గదా! చాలా డౌన్ సిట్యుయేషన్ నుంచి వచ్చాను. అసలు ఏమీ లేని సిట్యుయేషన్ నుంచి ఈరోజు
మంచి స్థాయిలోనే ఉన్నారు. హ్మ్. సో, అంటే ఇదంతా జరుగుతున్న క్రమంలో మీకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు బాగా సపోర్ట్ చేసే వ్యక్తి అంటే ఇద్దరే ఉన్నారు. హ్మ్. ఒకటి శ్యామ్ అనే అబ్బాయి, నాకు అనూష రెడ్డి అని మా సిస్టర్. వాళ్ళిద్దరూ ఓకే. నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఏమిటికైనా గాని. సో, ఏ సిట్యుయేషన్‌లో వీళ్ళకే ఆ! మీరు ఏ షేర్ చేసుకోవడం. సిట్యుయేషన్ వచ్చినా వీళ్ళిద్దరే నాకు మెయిన్ థింగ్ అనిపించేది ఎవరు. ఓకే. ఒక అక్కగా, ఒక ఒక బ్రదరు, ఒక ఫ్రెండ్‌గా వాళ్ళిద్దరే నాకు కనిపించేది. ఓకే. ఓకే. సో, అమ్మా, నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మా, నాన్న చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒక నాకు దేవుడు, దేవతలతో సమానం అనిపిస్తది. ఓకే. నేను ఈరోజు నాకు కష్టం తెలియకోకుండా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అమ్మా, నాన్నకి మీ మీడియా ముందరగా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఓకే. సో, ఈ 14 ఇయర్స్, 15 ఇయర్స్ దాటేసొచ్చారు కదా! ఈ బిజినెస్ అంతా స్టార్ట్ చేసేంతా కూడా. సో, ఈ క్రమంలో మీకు బాగా అబ్బా! ఎందుకురా ఈ ఫీల్డ్ అని అనిపించిన డే లేదా ఇంకేదైనా సాడెస్ట్ మూమెంట్ ఉందా? ఫీల్ అని కాదు గానీ, నా లైఫ్‌లో బాధ అంటూ ఒకటి అనిపించింది. నేను డిగ్రీ చదివేటప్పుడు చంద్రమోహన్ అనేసి హ్మ్. ఫిజికల్ డైరెక్టర్. ఆయన చనిపోయినప్పుడు నాకు ఆయన నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడు నా బర్త్‌డేకొచ్చాడాయన. ఆయనను, వదిన ఇద్దరు పిల్లలు వచ్చారు. ఆహ్, మా అమ్మ, మా నాన్నకి మాటిచ్చిపోయాడు. "అన్న వీడు నా కొడుకన్నా. నేను వీడికి నేనే మ్యారేజ్ చేస్తున్నాను. వీడు నా కొడుకున్నట్టు" అని ఆయన సడెన్‌గా చనిపోవడం అనేది నాకు చాలా బాధాకరం. ఓహ్! చనిపోతూ కూడా లాస్ట్ 1 సెకండ్ కూడా నాకు కాల్ చేసి చనిపోయాడు. ఓహ్! నాకు అది జీవితంలో మెమరీ మర్చిపోని ఇదనమాట. ఏమైంది ఆయన ఆయనకి? ఎస్ఎస్‌బి డిగ్రీ కాలేజ్‌లో ఫిజికల్ డైరెక్టర్. ఓకే. మంచి ఆయనతో బాండింగ్ అంటే ఒక 10 ఇయర్స్ అతను నేను తిరగని ప్లేస్ లేదు. అలా నేను ఒక కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక స్పోర్ట్స్ మాదిరి పిల్లలని టోర్నమెంట్‌లో పిలిచిపోవడము, ఇట్లా కాలేజ్ లైఫ్‌లో నేను ఒక ఎన్ఎస్ఎస్‌లో కూడా ఉంటి. హుహు. అన్ని విధాలుగా చేస్తూ అందరికీ కాలేజ్‌లో మంచిగా ఉండి సారోళ్ళకి కాలేజ్ లేకపోయినా కూడా సారోళ్ళకి కూడా డ్రైవింగ్ చేస్తుంటే నేను. ఓకే. అలా మంచితనంతో పెరిగి చిన్నగా ఈ స్టేజ్‌కొచ్చాను. సో, ఆహా! ఆయనకేమైందసలు? అతను వచ్చేసి ఏమైందంటే ఆ రోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఓకే. అతనికి షుగర్ ఉండి కింద కాలుకి ప్యాచర్ అయింది. ఓకే. ఓకే. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ ఈ ఈవెంట్ ఉంటే ఇక్కడ వచ్చి కాలేజ్‌కెళ్ళా. హ్మ్. ఇంకొక అతను ప్రసాద్ అని ఫిజికల్ డైరెక్టర్. అతను కాలేజ్‌లో బయట ఉంటే, "అన్న ఏమన్నా అన్న రాలేదా?" అని అడిగా. "లేదు అచ్యుతు అన్న ఇంగా రాలేదు. ఒకసారి ఫోన్ చేయి అన్నకి" అన్నాడు. సర్లే అన్న ప్రసాద్ అన్న నేను ఫోన్ చేస్తా అని ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఎత్తట్లే. ఎత్తలేదని చెప్పేసి నేను కట్ చేసి జోలో జస్ట్ అట్లా పైన పెట్టుకున్నా. ఫోన్ చేశా. ఫోన్ చేసినాడు. "ఏరా ఫోన్ చేసినావు" అన్నాడు అన్న. "అన్న శనివారం కదా ఈరోజు నేను దర్శనం చేసుకుందామని వచ్చినానా" అని లౌడ్ స్పీకర్ పెట్టి అన్నకి అన్నాడు. సరేలేరా కాలేజ్‌లో ఉండు వస్తున్నాను రూమ్ కాడికి అన్నాడు. జస్ట్ అంతే. ఓకే. ఆ మాట అన్నాడు. నేను అక్కడి నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ "అన్న నేను ముందరకు వేస్తానన్నాడు." ఆడ నుంచి అట్లా ముందర పోయినా నేను. ప్రసాద్ అన్నకి కాల్ చేసి, "ఇట్లా అన్న చనిపోయినారా" అంటే నాకు అసలు ఇంగా మైండ్ పని చేయలే నాకు. ఓకే. ఇప్పుడు కదన్నా నీ ముందర లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడాను. అప్పుడే ఏందన్నా అంటే, "లేదురా హ్మ్. నిజంగా చనిపోయాడు" అంటే నేను మళ్ళా రిటర్న్ తీసుకొని, అతనితో బాండింగ్ అంటూ, వాళ్ళ ఫ్యామిలీతో బాండింగ్ అంటూ నా జీవితంలో మర్చిపోలేను. అన్న, ఓహ్! వదిన అంత అంటే అంత ఏమైంది ఆయనకి? కాలుకేమైనా అన్నకి కాలుకి ప్రాబ్లమా? షుగర్ వచ్చి చిన్న ప్యాచర్ అయింది. హ్మ్. చిన్న కాలుకి షుగర్ వచ్చేసరికి హ్మ్. కొద్దిగా ఇదయిపోయింది. సో, దానివల్లే. దానివల్ల అతను డ్రెస్సింగ్‌కి ఎళ్ళినప్పుడు హాస్పిటల్‌లో కుర్చీలో నుంచి ఇలానే పడిపోయాడు. ఓహ్! ఓకే. ఆ! ఓకే. నాకు అసలు ఆయన మాటలు మా నాన్నతో మా అమ్మకి మాటిచ్చినవి ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటాను. ఆయన చనిపోతానే నేను ఒక 3 డేస్ ఫుడ్ తినలే ఇంట్లో. నేను ఇంగ అంత డిప్రెషన్ అన్నమాట. ఓకే. అంత ఓకే. ఫీల్ అయిపోయాను నేను. ఆ అన్న హ్మ్. బాండింగ్ ఎప్పుడూ మా నాన్న కనపడన్నా నా కొడుకన్నని నేను వీడికే పెళ్లి చేయాలని అంత ఇది ఉంటాను. హ్మ్. సో, హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇంక నాకున్నది నా చెల్లి, నా తమ్ముడు. అమ్మాయి ఢిల్లీలో చదువుకుంటా ఉంది. హ్మ్. ఇంక బ్రదరు ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. ఇంగా ఉన్నది అక్క అంటే అనూష రెడ్డి. ఓకే. ఇంక వీళ్ళతో పాటే నాకు హ్యాపీనెస్ మూమెంట్ అంటే నాకు ఇంటి దగ్గర ఇద్దరు అక్కలున్నారు. హ్మ్. శిరీష అక్క అనేసి, కళ అనేసి వీళ్ళిద్దరు. వీళ్ళేనింగా ఓకే. వీళ్ళ నాకు హ్యాపీనెస్ మూమెంట్ వీళ్ళతోనే. సో, ఇంకోటి మీరు సేవా కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా విన్నాము. అంటే వేరే వాళ్ళు చెప్పడం జరిగింది. సో, అవి ఎలా అంటే మళ్ళీ ఆ డబ్బులెలా వస్తాయి మీకు? అది డబ్బులని గాదు గానీ నేను ఈవెంట్స్ చేసిన దాంట్లో ఒక 15% వీళ్ళకి పెడుతూ ఉన్నానన్నమాట. ఓకే. అది. ఈ హ్మ్. మాకు అనంతపూర్‌లో కృష్ణారెడ్డి అనేసి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటుంది. మళ్ళా వచ్చేసి నేను 108 డేస్ మొన్న రీసెంట్‌గా మాలేసా.
ప్రతి ఇయర్ అయ్యప్ప మాల వేస్తా. నేను ఈసారి 108 డేస్ దీక్ష చేస్తామని వేసాను. వేసినప్పుడు నాకు అనిపించింది ఈవెంట్స్ లేకపోయినా కూడా మనం మాల్లో ఉండి ఏదో ఒకటి కొద్దిగా మన వరకు హెల్ప్ చేయాలి అనేసి అనంతపూర్లో ఒక ఇడ్లీ సెంటర్ ఉంది. ఇడ్లీ రామయ్య అనేసి ఒక ఇడ్లీ ఫేమస్ సెంటర్ ఉంది. అతని దగ్గర నేను 2 ఇడ్లీ 1 వడ పార్సల్ కట్టించి వీక్లీ వన్స్ ఏమో పెట్టేవాడిని అనమాట. అట్లా అదే అతని దగ్గర ఒకటి, మళ్ళీ కావ్య అని ఒక హోటల్ ఉంది. ఎప్పుడు ఒకటే హోటల్ అనేది లేకుండా హోటల్స్ కూడా చేంజ్ చేస్తూ అట్లా తీసుకొని పెట్టేవాడిని అనమాట. చాలా కొంచెం కొంచెం సేవ మనము సంపాదించుకుంది మనం కూడా ఏదో ఒకటి ప్రజలకు పెట్టాలి కదా అనే ఉద్దేశం అంతే. ఎక్కువ మనమే ఇప్పుడు జనాలు బయట ఎలా ఉన్నారంటే నేనే సంపాదించుకోవాలా, నేనే తినాలా, నేనే బాగుండాలా, ఇంకోటి ఏమైనా పర్లేదు అనే టైప్ లో ఉన్నారు. ఎప్పుడు మనము స్వార్థం చూడకూడదు అని నా ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దామండి. సో ఫేవరెట్ హీరో అంటే మా నాన్నే, శ్రీనివాస్ రెడ్డి. ఓకే, హీరోయిన్ అంటే మా అమ్మ. ఓ, ఇది బాగా ఫిక్స్ అయినట్టున్నారు. సో ఓకే, ఫేవరెట్ ప్లేస్ అంటే నేను ఎక్కువ తిరుపతిను అయ్యప్ప స్వామి టెంపుల్, ఈ రెండు బాగా ఎక్కువ నాకు ఇష్టం. తిరుపతి అయ్యప్ప స్వామి టెంపుల్. మూవీ అంటే ఇంకా పెద్ద మూవీస్ ఏం పెద్ద చూడండి అనమాట, తక్కువ. మూవీ ప్లేస్ లో టూరిజం ఎక్కువ పోతూ ఉంటా. ఒక్క సినిమా కూడా నచ్చింది లేదా? మూవీస్ అంటే తక్కువ, ఏదో మా పిన్ని కొడుకు చెల్లెలు వస్తే వాళ్ళ కోసం పోతాను అంతేగాని. ఓకే, ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు? పొలిటీషియన్ అంటే నాకు సీనియర్ ఎన్టీఆర్. ఓకే, సో ఫుడ్ అంటే అన్ని లైక్ చేస్తాను, ఎందుకంటే ఈవెంట్ మేనేజ్మెంట్ కాబట్టి అన్ని ఫుడ్ ఎక్కువ. అంటే మాకు రాయలసీమలో నాటుకోడి, రాగి సంగటి బాగా. అవునవును, చాలా ఫుడ్ బాగా లైక్ చేస్తాను నేను. అవునవును. సో హైదరాబాద్ తినాలంటే అలాంటిది దొరకదు. హైదరాబాద్ అంటే ఏముంటది, ఎప్పుడు హైదరాబాద్ అంటే బిర్యానీ. అనంతపూర్ లో కూడా బిర్యానీ దొరుకుతుంది. హైదరాబాద్ లో లేని బిర్యానీ అనంతపూర్ లో ఉన్నాయి. మొన్న సుకుమార్ వచ్చాడు, మా అనంతపూర్ సుకుమార్ వచ్చి లక్కీ 9 అనేసి ఫేమస్ ఆ హోటల్కి వచ్చి మీ దగ్గర 99 బిర్యానీస్ ఉన్నాయి వెరైటీస్ అన్నాడు. ఆయన అన్ని 99లో అన్ని కొద్దిగా చేసి ఆ హోటల్ అతను కూడా వీళ్ళతో పార్ట్నర్షిప్ చేయాలని చూస్తున్నాడు సుకుమార్ గారు. అంత బాగుంటది అన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, అనంతపూర్లోనే వాళ్ళకి 5 బ్రాంచెస్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కర్నూలులో 2 పెట్టారు. లక్కీ 9 అనేసి ఫేమస్ హోటల్. అందులో ఈ లక్కీ 9 రెస్టారెంట్ వాళ్ళు కూడా నాకు మంచిగా ఈవెంట్ బాగా చేసిన దానికి, మొన్న ప్లేబ్యాక్ సింగర్స్ అందరినీ పిలిపించి నన్ను చేసిన దానికి, వాళ్ళు స్టేజ్ అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంతని చేసిన దానికి స్టేజ్ మీద నాకు సన్మానం చేసి అవార్డు ఇచ్చి బాగా చేశారనమాట. దీనికి కారణం అంతా వచ్చేసి సురేఖ అనేసి అక్క అనమాట. వాళ్ళే చైర్మన్, ఆ హోటల్ మేనేజర్ మొత్తం ఆమె హెడ్ అనమాట, సురేఖ అనేసి. సో బాగుందండి, అంటే మీ లైఫ్ స్టోరీ అంతా కూడా ఒక డ్రైవింగ్, హెల్పింగ్ నేచర్, అలాగే మంచి వెల్ సెటిల్డ్, మంచిగా వెడ్డింగ్స్ ఇవి చేసుకుంటూ. సో బేసిక్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే, లేదా మిమ్మల్ని బుక్ చేసుకోవాలి, మీకు ఏమైనా ఆర్డర్స్ చెప్పుకోవాలంటే ఏంటి, ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? మనకి ప్రాసెస్ అనేది ఏముండదు. నేను ఆల్రెడీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లో 24 hours ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు జస్ట్ ఒక మెసేజ్ నాకు వాట్సాప్లో కానీ మెసేజ్ చేసినా కూడా నేను రిప్లై ఇస్తాను. లేదంటే వాళ్ళు అవైలబుల్ ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, మన దగ్గర ఉన్న ప్రోజర్స్, మన దగ్గర సిస్టంలో ట్యాబ్స్ ఏమి ఉన్నాయో వాళ్ళకి చూపించి ఇలా చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, సో మీకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వచ్చు కదా? కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రోల్లో వేసేసి. ప్లస్ నాకు ఇంకా ఫోటోగ్రఫీకి అంతా చిరు అనేసి పద్మా స్టూడియో అనంతపురం, నాకు బ్యాక్ బోన్ గా సపోర్ట్. అతను మా ఫాదర్ ఏజ్ అతనిది, కానీ ఒక ఫ్రెండ్ లాగా, ఒక తమ్ముడు లాగా ట్రీట్ చేస్తూ నేను ఏం చెప్పినా కూడా బాగా మంచిగా రెస్పాన్సిబిలిటీ అయ్యి నాకు వచ్చిన వర్క్ అంతా అతనికి అప్పచెప్తా అనమాట. అంతా నేనే బరువు మోయలేను కదా. నేను ఒక సైడ్ క్యాటరింగ్ చూడాలి, ఒక సైడ్ ఈవెంట్ ఆర్కెస్ట్రా చూడాలి, వెల్కమ్ చూడాలంటే కాదు. అందుకనేసి ఒకరికి ఒక సెక్షన్ పెట్టేసి అనమాట. ఫోటోగ్రఫీ అంతా చిరు అనేసి పద్మా స్టూడియో అనంతపూర్లో. అతను పెట్టి కూడా దాదాపు ఒక 20 years అయిపోయింది. అతనికి నేను ఆ సెక్షన్ అంతా అతనికి అప్పచెప్పేస్తాను అనమాట. నాకు చేతిలో వర్క్ పెడతాడు. ఫారెన్ నుంచి కూడా మీ కస్టమర్స్ ఉన్నారని విన్నాం, అదే ఆల్బమ్స్ కి సంబంధించి కూడా చేయించుకుంటారు. మొన్ననే రీసెంట్ గా ఆన్లైన్ లో చూసారు, ఇన్స్టాగ్రామ్ లో చూసారు అక్క వాళ్ళు. చూసి ఆస్ట్రేలియా నుంచి వచ్చి వాళ్ళు అక్కడ మెచ్యూర్ ఫంక్షన్ అయిపోయినా కూడా ఇక్కడికి వచ్చి మరి మెచ్యూర్ ఫంక్షన్ చేయించుకొని, వీడియోస్ చేయించుకొని, మళ్ళీ షూట్ చేయించుకొని, మరి ఆల్బమ్ చేయించుకొని వాళ్ళు ఫుల్ హ్యాపీనెస్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్ళారు వాళ్ళు. వాళ్ళంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంతవరకు నాకు ఫారెన్ నుంచి ఒక కస్టమర్ కూడా వస్తారా అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అసలు ఆశాకకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. నన్ను నమ్మి నా చేతిలో వర్క్ పెట్టినందుకు. ఓకే. సో, వీడియో ఎండింగ్‌లో మీరెవరికైనా స్పెషల్ థాంక్స్ లాంటివి చెప్పుకుంటారా? స్పెషల్ థ్యాంక్స్ అంటే నేను ఈ పొద్దు ఈ స్టేజ్ మీద ఉన్నాను, మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను, కొద్దిగా మంచిగా ఉన్నాను అంటే స్పెషల్ థ్యాంక్స్ టు మమ్మీ, డాడీ ఓకే. వీళ్ళకే అన్నమాట. ఇంక వీళ్ళకి మించి నాకు ఇంక ఎవరు లేరు. ఓకే. అదనమాట. సో, అమ్మ, నాన్న. అమ్మ నాన్న తమ్ముడే నాకే. హుహు. ఓకే. సో, అంతే. మొత్తం ఫ్యామిలీకే మంచి నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ లేకపోతే నేను ఎవరు చెప్పు. అవును. నేను అసలు మా నాన్న మా అమ్మ నాకు కష్టం అంటే ఏంటి తెలియకుండా అలా పెంచారనమాట నన్ను. హ్మ్. అంత ఇది అనమాట. ఓకే. ఓకే. సో, థాంక్స్ ఫర్ కమింగ్ అండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.